రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. ఆర్టీసీ లోగో మార్పు మీద అవుతుంది పంచాది. ఆంధ్ర లోగోను కాపీ కొట్టుడేందని మాటలంటుర్రు మంది. మాజీ మంత్రి సబితక్క పెట్టింది మామిడి తొక్కు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు జనాలేస్తుర్రు ఓ లుక్కు. ఫ్యాన్స్ అంతా కలిసి నగరిలా రోజక్కకు రోజాభిషేకం. మళ్ళా ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకెంత చూయిస్తారో అభిమానం. మొన్న టీఎస్ నుంచి రాష్ట్రం పేరు టీజీగా మారింది కదా. ఇక ప్రభుత్వ సంస్థలన్నీ టీజీగా మారుతున్నాయి. గట్లనే ఆర్టీసీ పేరు కూడా టీఎస్ఆర్టీసీ నుంచి టీజీఎస్ఆర్టీసీగా మారింది. రాష్ట్రం ఏరుపడ్డప్పుడు తెలంగాణ ఆర్టీసీ కోసం కొత్త లోగో పెట్టిర్రు. అందులో పెద్ద కాకతీయ తోరణం, దాని నడిమిట్ల షార్నార్ ఉండేటట్టు తెలంగాణ ఐకాన్లతోటి లోగో ఓకే చేసిండు కేసీఆర్ సారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బీజేపీ వాళ్ళు ఊర్ల పేర్లు మార్చినట్టు వీళ్ళు అన్ని సంస్థల పేర్లు మారుస్తురు కదా. గట్లనే ఆర్టీసీ లోగో కూడా మారుస్తారట. అయితే ఇప్పుడు దాని మీదనే కొత్త జవడం మోపైంది. తెలంగాణ అబ్రివేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్చింది కదా సర్కారు. టీఎస్ అని పేరున్న సంస్థలన్నీ టీజీగా మారుతున్నాయి. అట్లనే ఆర్టీసీ కూడా టీజీఎస్ఆర్టీసీగా మారుతున్నది. అయితే పేరు మారినట్టే ఆర్టీసీ లోగో కూడా మారుస్తున్నారు. 3 వద్దుల సంధి తెలంగాణ ఆర్టీసీ లోగో కూడా ఆంధ్ర ఆర్టీసీ లోగో తీరే మారుస్తున్నారని కొత్త పంచాయతీ మోపైంది. ఆంధ్ర ఆర్టీసీకి ఆర్టీసీ అన్న అక్షరాల చుట్టూ బాణం పూలలు ఉన్నట్టు ఉంటాయి. అదే తెలంగాణ ఆర్టీసీకి చార్మినారు కాకతీయ కళాతోరణం ఉంటది. ఇప్పుడున్న ఆర్టీసీ లోగో అయితే తెలంగాణ ఐకాన్లతోటి మంచినే ఉన్నది. కానీ ఇప్పటి సర్కారులకు అది నచ్చలేదట. మరి కేసీఆర్ పెట్టింది మేము ఉంచులేంది అని అనుకున్నారో ఏమో తెలియదు గానీ దాన్ని మారుద్దామని డిసైడ్ అయ్యారట. కొత్త తీర లోగో తయారు చేయరని ఆర్డర్ చేసిరట. ఆర్టీసీలు ఇగో ఆ పనులున్నారట ఇప్పుడు. అయితే తెలంగాణ ఆర్టీసీ లోగో కూడా రంగు మార్చి సేమ్ ఆంధ్ర ఆర్టీసీ లోగో తీరనే పెట్టిరని జంగులు చెప్తారు కార్ పార్టీ వాళ్ళు. సోషల్ మీడియా కూడా బాగానే రచ్చ అవుతున్నది. ఇన్నొద్దులు ఆంధ్ర మనల్ని చూసి కాపీ కొడుతుండే ఇప్పుడు మనమే వాళ్ళ నుంచి నకలు కొట్టే స్టేజ్కి దిగదార్చిర్రా. అయినా ఈ లోగో బానే ఉంది కదా, కొత్త లోగో ఎందుకు ఇవన్నీ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి చూడాలి కొత్త లోగోలో ఏం నిశాన్లు పెడతారు, ఇందిరమ్మ ఫోటో పెడతారా లేక రాజీవ్ గాంధీ ఫోటో పెడతారా అని ఇంకొందరు సురుకులు అంటిస్తారు సోషల్ మీడియాలుగా. మాడికాయ తొక్కు జర ఎండలు ముద్రినాక పెడితేనే మంచిగా ఉంటది అంటారు. అందుకే మే నెలలనే ఎక్కువ మంది తొక్కు పెడుతుంటారు. కానీ టైం బ్యాడు, ఇప్పుడు అన్ని వర్షాలే పడుతున్నాయి. ఇక వారం రోజులైతే మళ్ళా ఆయిటి ఊంతదని ఆలోచన చేసి మాజీ మంత్రి మేడం కూడా ఇప్పుడే మామిడికాయ తొక్కు పెట్టింది. అగో మామిడికాయ తొక్కు పెడుతున్నదెవలో ఏర్పాటు చేసిండ్రా? మాజీ మంత్రి సబితా మేడమే. మరి ఎన్నికాయల తొక్కు పెట్టిందో గాని మేడమే తొక్కు పెట్టుకుంది. బయటోళ్ళకిస్తే అంత రుచి కొట్టదని సొంతంగా పెట్టిన తొక్కే కమ్మగుంటదని అనుకున్నట్టుంది మేడము. మంచిగా ఉప్పు కారం ముక్కలకు దట్టించి తాలింపేసి ముక్కకు పట్టేటట్టు మంచిగా కలిపి కమ్మటి తొక్కు పెట్టింది మేడము. ఆహా, తొక్కు కలుపుతుంటేనే నోట్లు ఊరిలో వస్తున్నాయి. ఉడుకుడు కన్నంలా ఇంత మామిడికాయ తొక్కేసుకొని నెయ్యి తినేటోళ్ళైతే అంచుకింత నెయ్యి వేసుకొని ముద్దలు కలుపుకొని తింటే నా సామిరంగా సర్గం ఎన్నో లేదు కంచ మంచుల్నే ఉన్నదనిపిస్తుంటది. ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేం అని అంటురు చూడుర్రి. అగో గా మాట నిజం చేసుకుంటా పట్టరాని అభిమానంతోని వెలకట్టలేని ప్రేమ చూయించిరు గీడ. ఫ్లెక్సీలకు ఫోటోలకి కటౌట్లకి పాలాభిషేకాలు కాదు, డైరెక్ట్ వాళ్ళు మెచ్చే లీడర్నే కుర్చీలో కూసబెట్టి గులాభిషేకం చేసిరు గిట్లా. గుర్తుపట్టిరా ఎవలో? నగరి ఎమ్మెల్యే వైసీపీ లీడర్. పసుపు పార్టీ అంటేనే పగ చూయించే ఫైర్ బ్రాండ్ మన రోజక్క. మొన్నటి దాకా ఎలక్షన్ ప్రచారాలు ఓటింగ్ పనులలో బిజీగుండి ఇప్పుడిప్పుడే జర నిమ్మలంగా ఉంటుండే వరకల్లా ఇప్పుడే కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ గిట్లా అభిమానం చూయించుకున్నారు. మేడం పేరు రోజా కాబట్టి రోజా పూలే కిలలకు కిలలే తెచ్చి గంపలల్లా గులాబీ రెక్కలు నింపి కుమ్మరిచ్చిర్రిగా. ఇక వాళ్ళు గాలి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా గంపల కొద్ది గుమ్మరిస్తున్నా గాని మోమాటానికి కూడా ఏ సాల్ తీయుండ్రి అంటలేదు రోజా మేడం. వాళ్ళ అభిమానానికి అడ్డం ఎందుకు పడాలని గట్లనే ఆనందంలో మునిగిపోయింది. కానీ ఏ మాటక ఆ మాటే. ఇప్పుడే గింత అభిమానం చూయిస్తున్నారంటే ఆయన రేపు నగరిలో తిరుగులేని మెజారిటీతోని ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకెంత సంబరాలు చేస్తారో, ఎన్ని తీర్ల అభిషేకాలతోని అభిమానం చూయిస్తారో. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతం ఇప్పుడు చిన్నగా పోతున్నది. అదేంది అంటారా? ఏంలే, పాట బాగా పెద్దగా ఉన్నది కదా, పోరగాళ్ళు యాది పెట్టుకోనికి పాడనీకే తక్లీఫ్ ఉంటది. అందుకే చరణాలు షార్ట్ కట్ చేసేస్తే చక్కగా వాడుకోవచ్చని డిసైడ్ అయిందట సర్కారు.
అందశ్రీ సార్ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని కేసీఆర్ సారు రాష్ట్ర గీతంగా పెట్టిండు. పాట పెద్దగున్నదని దాన్ని జర షార్ట్ చేద్దామని ఆనాడు అడిగితే అందశ్రీ సార్ అలిగి అట్లయితే నా పాటను రాష్ట్ర గీతంగా పెట్టొద్దని అన్నాడు. అది అట్లుండగానే ఇక మొన్న ఎంఎం కీరవాణి సార్ ను పిలిపించి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం కొట్టిపీయమని చెప్పిండు సీఎం సారు. గట్లనే 6 నిమిషాల పాట అంటే మస్తు పెద్దగుంది, జర చిన్నగా చేస్తే అందరికి పాడుకోనికే బాగుంటదని డిసైడ్ అయ్యారట. దాంతో పాటను 2 నిమిషాలకి కుదించిర్రట. ఆ పాటకే ఇప్పుడు కీరవాణి సారు సంగీతం కొడుతుండట. అయితే దీని మీద బగ్గుమంటుంది ప్రతిపక్షము. రసమయ్య అన్న అయితే అట్లెట్ల చరణాలు కుదిస్తారని మండిపడుతుండు. తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించున్న చరణాలు కత్తిరిస్తే అసలు పాటకు అర్థం లేకుండా పోతుందంటుర్రు. ఒక గొప్ప స్ఫూర్తి గీతాన్ని గిట్ల కత్తిరించడం అందశ్రీకి తెలంగాణకు అవమానమని అంటుండు. కాంగ్రెస్ ఓళ్లకు అస్తిత్వం చరిత్ర తెలియదు, ఆంధ్రోల లెక్కన వీటిని దూర్పేద్దామా అనుకుంటుర్రు. అట్లా గానియమని అంటుండు. మరి చూడాలిగా ఏమైతుందో. ఆరుగాలం అది గోసలు పడి పండించిన పంట చేతికొచ్చిందని సంబరపడే లోపే వానలు పడి ఒడ్లన్నీ తడిచిపోయినాయి. పాపం గవర్నమెంట్ చెప్పినా గానీ ఆడాడ దడిచిన ఒడ్లు వంటలేరని కొందరు రంది పడుతుంటే, ఇంకో దిక్కు ఇగో గిస్వంటి గోసలు చెప్పుకుంటే ఇంకొందరు కండ్ల నిండా నీళ్ళు తీస్తారు. పాపం ఏం గోసొచ్చే పాపం రైతులకు. పండించే తందుకు తిప్పలే, అమ్ముకునే తందుకు తిప్పలే, మద్దతు ధరకు తిప్పలే, అన్నిటికాడ అరిగోసలే ఉన్నది పోరి. కమలాపూర్ కాడ మల్లికాంబ అనే ఈమె 15 రోజుల సంది ఎండకు తన్లాడి ఒడ్లు ఆరబెడితే రాత్రి కొట్టిన వానకి మొత్తం వడ్లన్నీ తడిసి ముద్దయినాయట. మీదికెళ్ళి ఈమె ఆర్ట్ పేషెంట్ అట. పాపం పానం బాలేకున్నా తిన్నా తినకున్నా గాని పంట పండిస్తే గిట్ల అయిపాయే, సగం ఒడ్లు చెర్ల కొట్టుకపోయే అని చూస్తందుకు పోయిన హరీష్ రావుతో గోస చెప్పుకుంటా ఒక్క తిరిగి ఏడుస్తుంది ఇట్లా. అన్నాడు కదా బాగా నా ఎండలో చేయకున్నానంట. అప్పుకోవాలన్నా ఆశకు 10 రూపాయలు అట్లా ఆశకి సరికి ఎండలో మీరు ఒక నిమిషం కూడా మీరు ఆడాలి. కానీ ఎండలో కష్టపడి అడుగు 6 రోజులు పట్టి ఇంట్లో చదువుకోవాలి కానీ అట్లా ఇప్పటికే సందు దొరికినప్పుడల్లా సర్కార్కి సురుకులు పెడుతున్నారుగా బీఆర్ఎస్ లీడర్లు. నీళ్ళ సౌలభ్యం చేస్తలేరని, బోనస్ ఇస్తలేరని, రైతు బంద్ చేస్తలేరని అన్ని తీరు అరుచుకుంటూనే ఉన్నారు. మీదికెళ్ళి ఇప్పుడు ఈ ఇట్లా ఏడ్చే వరకలా హైదరాబాద్ లో కూసోకుంటా వచ్చి రైతుల రందులు పట్టించుకోర్రి, అలా గోసలు తీర్చుర్రి అనుకుంటా సర్కార్ మీద సీరియస్ అయింది హరీష్ రావు. మల్లికాంబ అనేటువంటి రైతు తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని గత 15-20 రోజులుగా తాను పడ్డ కష్టాలను వివరిస్తా ఉంటే ఇవాళ హృదయం ద్రవించినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం హైదరాబాద్ లో కూర్చొని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మేము తడిసిన వడ్లు కొంటాము, అన్ని వడ్లు కొంటాము, చివరి గింజ కొంటాము అని మాటలు మాత్రం చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. రాష్ట్రం అంతా కూడా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కమలాపూర్ రైతులు చెప్పారు, గతంలో పోయిన సంవత్సరం యాసంగిలో 3 రోజులు 4 రోజుల వడ్లు పోయినాయి. ఇలా 15 రోజులు 20 రోజులైనా వడ్లు పోతున్న పరిస్థితి లేదని చెప్పి రైతులు ఎంతో బాధపడతా ఉన్నారు. దాదాపు 20 రోజులు కష్టపడి వడ్లు ఆరబెట్టి మరి జోకుమంటే సంచులు ఇయ్యలేదు. రాత్రి వర్షం పడి మొత్తం తడిచిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తడిచిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎందుకంటే గ్రామాలకు మీరు పోయే పరిస్థితి లేదు. మంత్రులు పోతే రైతులు తిరగబడతారనే భయంతో మీరు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు. 20 రోజులు వడ్లు పోకపోతే ఎర్రటి ఎండలో రాత్రి చీకటి, కరెంట్ లేదు. ఆ ఎర్రటి ఎండల్లో అంత కష్టపడి రైతులు ఆరబెట్టిన తర్వాత మాయిశ్చర్ రాలేదనే పేరు మీద ఇవాళ తడిచిపోయి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఆడాడ కానొస్తున్న ముచ్చట్లతోటి గవర్నమెంట్ పతార తగ్గొద్దన్నా, రైతులు రంది పడొద్దన్నా, మరి రేవంత్ సర్కార్ ఏం చర్యలు తీసుకుంటది, వ్యవసాయం ఎట్లా ఆదుకుంటది అనేది చూడాలిగా. ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలా ఏమైతుంది? 6 నెలల్లో 3 పానం తీసిండ్రు. అన్ని కూడా రాజకీయ రంగం పులుముకుంటున్నాయి. అసలు కొల్లాపూర్లా పోలీస్ వ్యవస్థ ఉన్నదా? ఉంటే ప్రతిపక్షం వాళ్ళ మీద ఇన్ని దాడులు అవుతుంటే ఏం పడావు చేస్తురని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతున్నారు. కొల్లాపూర్లో కూడా ఆంధ్ర టైపు రాజకీయాలు అవుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కొత్తగా తెరలేపుతున్నట్టున్నారు అక్కడ లీడర్లు. బీరం హర్షవర్ధన్ నింబడి తిరిగే శ్రీధర్ రెడ్డి అనేట ఆయన జీవి తీసిరు నిన్నెవలో ప్రత్యర్థులు. కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్ళే పానం తీసిరని బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్న ఆరోపిస్తున్నాడు. దీని వెనుక పొంటి మంత్రి హస్తం ఉన్నది, ఆయన అండ చూసుకునే కొల్లాపూర్లో రౌడీ రాజ్యం నడుస్తుందని మండిపడుతున్నాడు. ఇక జీవైన శ్రీధర్ రెడ్డి ఇంటోళ్ళని మందలిచ్చేందుకు కేటీఆర్ సార్ ఇలా కొల్లాపూర్కు పయనమైండు. వాళ్ళ ఇంటోళ్ళని మందలిచ్చి ఓదార్చిండు. ఏ కారణం చేత పాల్పడ్డా అన్ని కూడా వెలుగులోకి రావాలి. ఇందులో భూ పంచాయతీ అని అది ఇదని చెప్పి ఈ
దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. నేను కాల్ డేటా రికార్డ్స్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది అనే విషయంలో డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు కూడా అవసరమైతే ప్రత్యక్షంగా విచారణ జరిపించి మరి వాస్తవాలు చెప్పాలి, ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి సంపూర్ణంగా మేము అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు వారితో ఉంటాం. ఆ కుటుంబంలో ఉండే చిన్నపిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు, వారికి కూడా అండగా నిలబడతాం. అమ్మాయి కూడా మరి మల్లేష్ గారి శ్రీమతి, అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయి, MSW చదివింది. తప్పకుండా వారికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కార్యకర్తల కుటుంబాల పట్ల కానీ మా నాయకుల పట్ల కానీ వారికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఏ మారుమూల పల్లెకైనా మేమందరం కూడా పోతాము, మా కార్యకర్తలకు అండగా ఉంటాము. చివరి దాకా కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. మా కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా కూడా దయచేసి మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియాకు కూడా ఏ ఎజెండా లేకుండా, ఏ పక్షపాతం లేకుండా అన్ని విషయాలు కూడా ప్రజలకు చెప్పండి, జరిగిన వాస్తవాలు చెప్పండి. ఇట్లాంటి హత్యా రాజకీయాలను దయచేసి అందరం కూడా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఈ సంస్కృతి మంచిది కాదు. కాబట్టి దీన్ని ఖండిస్తూ తప్పకుండా మీడియా కూడా తన వంతు పాత్ర పోషించాలని, ఇలాంటివి మళ్ళీ ఎక్కడా జరగకుండా ఇతరులను కూడా అప్రమత్తం చేసే విధంగా, ఇట్లాంటివి జరిగితే ప్రజలు తిరగబడతారు, ఊరుకోరు అనే విధంగా. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక మనిషి పోతే ఆ మనిషిని తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ కుటుంబం మరి ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీడియా కూడా దయచేసి క్రియాశీలంగా అందరికీ కూడా ఇట్లాంటి హత్యా రాజకీయాలని ఖండించే విధంగా మీరు కూడా దయచేసి మరి అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ కుటుంబానికి నిష్పక్షపాతమైన విచారణతో డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు ముందుకు వచ్చి ఆధారాలు కూడా అవసరమైతే ప్రజల ముందు పెట్టి నిష్పక్షపాతంగా అధికారంలో ఎవరున్నారు, పక్షపాత వైఖరి అలాంటివి ప్రదర్శించకుండా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ వారికి న్యాయం జరిగే వరకు వారు ఎంబడి ఉంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. రాష్ట్రాల శాంతి భద్రతలకు ముప్పున్నది. ప్రతిపక్షాల పానాలు తీసుడే ధ్యేయంగా అధికార పార్టీ లీడర్లు మెదులుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ఎదురు తిరిగితే పానాలు తీస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అని బగ్గుం అన్నాడు. 6 నెలల కొల్లాపూర్లో 3 బీఆర్ఎస్ మద్దతుదారుల పానాలు తీసిరంటే పోలీసులు ఉన్నట్టా లేనట్టా అని మండిపడ్డాడు కేటీఆర్ సారు. కొల్లాపూర్లో శాంతి భద్రతలకు ముప్పు ఉందని డీజీపీ కంప్లైంట్ ఇచ్చి వచ్చిన వారం రోజులనే ఇట్లయిందని బీరం హర్షవర్ధన్ గరమైతున్నాడు. కొల్లాపూర్లో ప్రజాస్వామ్యం లేదు, రౌడీ రాజ్యం నడుస్తుందని తిట్టిపోస్తురిగా. ఎమ్మెల్సీ బై ఎలక్షన్ వారు చిన్న జోరుగా నడుస్తలేదు. ప్రచారానికి పడదవడేతందుకు రెండొద్దులే ఉండే వరకల్లా పార్టీలన్నీ పనితనం చూపించేందుకు పబ్లిక్ లో తిరుగుతున్నాయి. పవర్లుండి మరి గెలవకపోతే పసార పాల్సగా అవుతుందని కాంగ్రెస్, సెంట్రల్ లో హ్యాట్రిక్ కొట్టే ఊపు మీద ఉన్నాం, గీ సీటు గెలవమ్మా అని బీజేపీ వాళ్ళు, 4 సార్లు గెలిచిన సీటును గీసారి ఎట్లా ఓడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు సై అంటే సై అని సవాల్ చేస్తున్నాయి. మరి ఇంత టఫ్ పోటీలా ఎవరు జెండా ఎగరేసేటట్టున్నారు? ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక పోటీ జోరుగానే ఉందిగా. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే ఎక్దమ్ స్పీడ్ తోని ప్రచారంలో దూసుకుపోతున్నాడు. 4 సార్లు గెలిచిన సిట్టింగ్ సీటును మళ్ళోసారి గెలిచి హ్యాండ్ పార్టీని ఓడగొట్టి బ్యాండ్ సప్పుడుతోని బరాత్ తీయాలని కార్ పార్టీ క్యాడర్ కూడా హుషారు చూయిస్తున్నారు. ప్రశ్నించే కుత్కెలెక్కుండి ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పుడే కాదు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచినాక ఆయనకు వచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల కోసమే ఖర్చు చేస్తా అని మాటిచ్చే వరకలా మస్తు మంది గ్రాడ్యుయేట్ రాకేష్ రెడ్డి దిక్కే చూస్తున్నారట. ఇంకో దిక్కు రాకేష్ రెడ్డికి సపోర్ట్ గా కేటీఆర్ కాంచి చాలా మంది గులాబీ పార్టీ లీడర్లు కూడా ప్రచారంలో తిరుగుతున్నారు. అన్ని అర్థమైతే చెప్పుకుంటే పబ్లిక్ ను ఓట్లు అడుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ లీడర్ల మాటలను నమ్మి మోసపోకుండా ప్రశ్నించే గొంతును మండలికి పంపించాలని చెప్తున్నారు. కడమ క్యాండిడేట్లతో పోలిస్తే మస్తు చదువుకున్న ఆయన, బయట దేశాలలో కొలువు చేసి వచ్చిన ఆయన, పక్క పార్టీల అభ్యర్థులు లెక్క మాటలు మార్చి మత్పరిచే మనిషి కూడా కాదు అని అనుకుంటే రాకేష్ రెడ్డి రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు అనుకోబట్టిరట. మరి అన్ని కలిసి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రాకేష్ రెడ్డి ఏ రేంజ్ లో పతారా చూపిస్తారనేది చూడాలిగా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మంచిగా మాటలతో చెప్తే ఇంటలేరని గిట్ల చేతలతో చూపిస్తే దెబ్బకు దిగొచ్చిర్రు. అసలు అక్కేం చేసింది, ఎవరు దిగొచ్చిర్రు అనంటే చూడుర్రి మీకే అర్థమైతే పురాగాడ ముచ్చటేందో. మంచిగా మాటలతోని మొరబెట్టుకుంటే మా బాధ అంతలేరని సీదా రోడ్డెక్కి నిరసన చేసి పంతం నెగ్గించుకుంది గీ అక్క. ముచ్చటేందంటే నాగోళ్ళున్న ఆనంద్ నగర్ లా రోడ్లు మొత్తం పాడై గిట్ల ఏడవాడతాడ గుంతలు పడ్డాయి. ఈ గుంతల వల్ల అటుపొడత పోయేటప్పుడు అక్క పిల్లలకు చాలా సార్లు దెబ్బలు తాకినాయట. ఉప్పల్ నుంచి నాగోల్కి వచ్చేలోపే 30 గుంతలు లెక్క పెట్టినా అంటే చూడుర్రి పరిస్థితి ఎంత అధ్వానం ఉన్నదో. అసలు మేము కట్టిన ట్యాక్సులన్నీ ఏమైతున్నాయి అని ఓ మల్కా జిహెచ్ఎంసీ నడుచుకుంది. రోడ్లు మొత్తం పాడైనా ఎవ్వలిటు మల్క ఓ కన్నేసి కూడా చూస్తలేరు. ఏం కథ అని ఆ బుర్జ నీళ్ళనే కూర్చొని నిరసన చేసింది. ఇక్కడ ఉప్పల్ నుంచి నాగోల్ వరకు వస్తుంటే 30 గుంతలు లెక్క పెట్టుకుంటూ వచ్చా నేను. ఇది దారుణంగా ఉంది ఈ గుంత, ఇంకా నా వల్ల కాలే.
కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతునే మీరు కూడా ఒకసారి మెజర్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. రోజు ఇబ్బంది పడుతున్నాం సార్, ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని సాల్వ్ చేయండి దయచేసి. ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు, కమిషనర్ గారితో మాట్లాడిచ్చారు, కానీ మాకు సాల్వ్ కావాలి. అసెట్ అలొకేట్ చేశాయని చెప్పారు బడ్జెట్, కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు. ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ అప్పటి వరకు మేము మాట్లాడాం, డెడ్ లైన్ ఇవ్వండి, ఒక టైం లైన్ ఇవ్వాలి. ఏంటి సార్, ఎలక్షన్ కోడ్ ఉంది, అదే అలొకేట్ అయింది, కానీ శాంక్షన్ అయింది, కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు. కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ కానీ ఒక డెడ్ లైన్, ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడం. దయచేసి మీకు రిక్వెస్ట్. కింద ఏం పడలేదు సార్, నేనే తడుపుకున్నా, నా డ్రెస్ మొత్తం చూడండి. జర అయినాక అక్కకు సోపతి ఇంకొంతమంది కూడి నిరసన పెద్దగా అయ్యే వరకల్లా అక్కడున్న లీడర్లు ట్రాఫిక్ వాళ్ళు సర్ది చెప్పి ఇంటికి తోలిర్రు. ఇక పోయేటప్పుడు మీరిప్పుడు ఎవ్వరు ఎంత నచ్చ చెప్పినా గీ రోడ్లు చక్కగా అయ్యేదాకా నిరసన ఆపేదే లేదు. చూస్తా ఎన్ని దినాలల్లా గీ రోడ్లు చక్కగా చేపిస్తారో అని అక్క గట్టిగా అడిగేసరికి ఆఫీసర్లకు గా పనేందో జల్దీ చేయురయ్యా అని ఆర్డర్లు వచ్చినాయి. చూడాలిగా అక్క నిరసన ఎన్ని దినాలల్లా అమలైతుందో. కానీ గిట్ల తప్పు ఏలెత్తి చూపిస్తేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే కుక్కిన పెయిన్లోలే ఎట్లుంటే గట్లనే బతకాలి. నువ్వు చేసింది బరాబర్ కరెక్ట్ అక్క. ఇప్పటి పోరగాళ్ళు గిట్ల బయటకు వచ్చి తప్పును చూపిస్తేనే సమాజం బాగుపడుతుంది, లేకుంటే మన పైకం తిని మందెదుగుతారు అనుకుంటా మెచ్చుకుంటురు అక్క పనితనం చూసిన వాళ్ళంతా. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మనం వైట్ టీవీ ముచ్చట్లు.